अर्थम समर्पयामि पादयोः पाद्यं समर्पयामि पूजार्हस्नानम् आपूजिष्टा यत्र विराः मनसा वाचमकर्ताः अत्र सकलक्ष्मी मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती आदिघे शरण्ये त्र्यम्बके श्रृंगे श्रृंगे मनोज पार्वती पतये हर हर महा ప్రభుత్వం రైతాంగం ప్రభుత్వం రైతుల కోసం రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం కూడా కృషి చేసేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడు కూడా పులకించాడు. రామరాజ్యం ఎలా ఉంటుందో మనం చూడాల. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు రాజ్యం రామరాజ్యాన్ని మించే విధంగా ఈరోజు ప్రకృతి పులకింతల మధ్య ఈరోజు విస్తారంగా వర్షాలు కురిసినాయి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, నెల్లూరు చరిత్రలో, సోమశిల ఏర్పాటు చేసిన చరిత్రలో మొట్టమొదట రెండో కారుకి దిగ్విజయంగా నీళ్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ఫ్రంట్ ప్రభుత్వం. ఈ సందర్భంగా అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఈరోజు నడియాడే నడక, వారు చూపేటువంటి సంకల్ప బలమే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక అదృష్టంగా పరిగణించింది. ఒకవైపున వ్యవసాయ రంగం విస్తారంగా వర్షాల వల్ల ఈరోజు డ్యాముల్లో నీళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1075 టీఎంసీల నీళ్లు ఈరోజు డ్యామ్స్లో ఉన్నాయి. విస్తారంగా వర్షాలు కురిసినందువల్ల ఈరోజు గ్రౌండ్ వాటర్ కూడా పెరిగినందువల్ల దాదాపు వ్యవసాయ రంగానికి సద్వినియోగం చేసుకునేటట్టుగా దాదాపు 350 నుంచి 500 టీఎంసీల గ్రౌండ్లో ఈరోజు బోరు ద్వారా తీసుకునేటట్టుగా గ్రౌండ్ వాటర్ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాష్ట్రంగా అభివృద్ధి చెందే దిశలో ఈరోజు విస్తారంగా వర్షాలు కురిసిన వేళ ఈరోజు సోమశిల డ్యామ్ 75 టీఎంసీలతో నిండు కొండలాగా ఉంది. ఈ రోజున మేము అందరం కూడా రైతుల పక్షపాతిగా, రైతాంగం సంబంధించిన వ్యక్తులుగా, రైతు బిడ్డలుగా మేమందరం కూడా నిరంతరం కూడా పహారా కాస్తూ రెండో పంటకి ఈరోజు నీళ్ళు ఇవ్వటం జరిగింది. మంచి పంటలు పండాయి. అదేవిధంగా కూడా ఈరోజు రబీని ఇమీడియట్లీ కూడా మనకి ఇంకా కూడా ఒక 20 రోజుల టైం కూడా ఉంది. కానీ గత సంవత్సరం కంటే ముందుగానే రైతాంగం కూడా ముందుకు వచ్చారు. ఈరోజు అందరూ కూడా నారుమళ్ళు వేసుకోవడానికి ముందుకు వచ్చినారు. వాళ్ళందరికీ సరైన టైంలో నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.